పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబైలకు బుల్లెట్ రైలు ప్రయాణం ఇక కల కాదు, త్వరలోనే నిజం కానుంది. దేశ అభివృద్ధిలో కీలకమైన హైస్పీడ్ రైలు ప్రాజెక్టులకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా కార్యాచరణ వేగం పెరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ ముంబై హైస్పీడ్ కారిడార్కి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్ధమై రైల్వే బోర్డుకు చేరింది. ఈ మార్గంలో 11 స్టేషన్లు ప్రతిపాదించగా తెలంగాణలో 170 కిలోమీటర్ల వరకు వ్యాప్తి ఉంటుంది. హైదరాబాద్, జహీరాబాద్ స్టేషన్లుగా ఉంటాయి. ఇక హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు వరకు కూడా బుల్లెట్ రైలు మార్గాలపై ప్రణాళికలు వేగంగా కొనసాగుతున్నాయి. రైట్ సంస్థ ఆధ్వర్యంలో తుది సర్వేలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సంప్రదింపులు పూర్తయ్యాక అలైన్మెంట్ ఖరారవుతుంది. హైదరాబాద్, చెన్నై మార్గాలకు 3 ఎంపికలపై చర్చ జరిగింది. కాజీపేట, నల్గొండ మీదుగా ఉండే 2 రైలు మార్గాలు, ఇంకా జాతీయ రహదారి 65 మార్గం. అయితే కాజీపేట మీదుగా దూరం పెరుగుతుందని అభిప్రాయం వెల్లడించినట్లు సమాచారం. ఈ 3 హైస్పీడ్ కారిడార్లు కలిపి తెలంగాణ రాష్ట్రంలో 580 కిలోమీటర్ల దూరం బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం జరగనుంది. ప్రతి రైలు గంటకు గరిష్టంగా 350 కిలోమీటర్ల సగటున 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కలిసి ఈ ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తుంది. ముంబై, అహ్మదాబాద్ ప్రాజెక్టు తర్వాత హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మార్గాలను చేపడతామని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక మెట్రో నగరాల మధ్య ప్రయాణం గంటల్లో ముగిసే రోజులు వచ్చాయంటే ఆశ్చర్యం లేదు.